నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కోచ్ ఇర్రం శాంతి గారు. నమస్తే అమ్మ. నమస్తే మాధురి. అమ్మ, మనకి పెళ్ళైన తర్వాత ఫస్ట్ పెళ్లిలో కూడా తలంబ్రాలు పోసేటప్పుడు తెల్ల చీర కడతారు. తర్వాత పెళ్ళి ఫస్ట్ నైట్ రోజు తెల్ల చీర కడతారు. ఆ తర్వాత మళ్ళీ భర్త చనిపోయేటప్పుడు తెల్ల చీరకి అంకితం చేస్తారు. సో ఎందుకు ఇది? అసలు తెల్ల చీరకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అంటే ఇక్కడ మనం విధానాలను బట్టి మన ఆలోచనలు అంటే మాట్లాడే విధానంలో కూడా మారుతుంది. అది ఏమిటి అంటే పెళ్ళి రోజు తలంబ్రాలు పోసే రోజు అయితే స్వచ్ఛమైన జీవితం ఇప్పుడు మొదలు పెట్టబోతున్నారు, స్వచ్ఛత ఉండాలి అనేసి అలా పేర్కొన్నారు. తర్వాత ఫస్ట్ నైట్ రోజు మళ్ళీ తెల్లచీర ధరించి వధువు వెళుతుంది. అప్పుడు ఎందుకు అంటే పెద్దలు చెప్పిన విధానం ఇది. ఇప్పుడు అక్కడ వాళ్ళ కలయిక జరిగింది అని తల్లి అయినా లేదు అత్తగారు వాళ్ళైనా, నాకు తెలిసి అందరి ఇళ్లలో సాంప్రదాయబద్ధంగా తల్లి ఇంట్లోనే మొదట జరుగుతుంది. తల్లికి ఒక బయటికి రాగానే కూతుర్ని అడిగే విధానము అడగకనే అడగడము, చెప్పకనే చెప్పడము అని ఉండేది. బయటికి రాగానే తెల్ల చీరకి ఎప్పుడైనా రుద్రం అనేది, కొంచెం రక్తం అనేది బాగా కనిపిస్తుంది. అది కూడా ఎందుకు అంటేరా, కన్యత్వం ఆ రోజుతో విడిపోయి సంసార సుఖానికి, సంసార జీవితానికి దగ్గర అవుతారు. ఈ మాటలనంతా కూడా అసలు నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, పెద్దలు ఎంత లోతుగా ఆలోచించి ఇంతగా తీసుకుంటారా నిర్ణయాలు అనిపిస్తుంది. ఈ రోజుల్లో అలాంటివన్నీ పాటించట్లేదు. కానీ టైం ఎందుకు పెడతారు, ముహూర్తం అనేది ఎందుకు పెడతారు? ఆ ముహూర్త బలం అనేది వాళ్ళకి పెట్టి లోపలికి పంపించినప్పుడు ఆ టైంలోనే కలయిక జరిగినట్టయితే వాళ్ళ ఎవరైతే ఉంటారో పిల్లలు ఎదుగుదల కావచ్చు, వాళ్ళు బాగుండడం కావచ్చు, అదంతా కూడా ఒక శాస్త్రోక్తంగా సిస్టమేటిక్గా చేశారు. సో అలాంటి ఆ టైం అప్పుడు వాళ్ళు బయటికి రాగానే అలా కనుక్కుంటుండే, తల్లిదండ్రులు తల్లి అడగకుండానే ఈరోజు అయ్యింది అని. వాళ్ళు కూడా సిగ్గుతో చెప్పలేరు కాబట్టి దానికోసం అక్కడ అలా పెట్టారు. అంతేకాకుండా ఇప్పుడు మీరు మళ్ళీ అడిగింది ఏమిటి అంటే, అయిపోయిన తర్వాత విధవగా ఉన్నప్పుడు కట్టడం ఎందుకు అని అడిగారు. అక్కడ వచ్చేసి కలర్ఫుల్ లైఫ్కి ఇంకా వాళ్ళు చరమగీతం పాడేశారు అని చెప్పడం కోసం మీరు ఇంక నుంచి ఆ జీవితానికి దూరంగా ఉండాలి. ప్లస్ మీరు ప్రశాంతమైన, మీరు చూడండి తెలుపు వర్ణం దేనికి చిహ్నం? అసలు పీస్ఫుల్ మైండ్కి కావచ్చు, అది మనం కట్టుకోగానే మనం చూడటం కూడా ఎవరైనా చూసామనుకో ఎందుకో ఆహ్లాదంగా అట్లా పీస్ అయిపోతుంటుంది. ఆ శాంతత కోసమే వాళ్ళకి అది కడతారు. మీరు ఇంకెప్పుడు కూడా ఆ రంగుల ప్రపంచాన్ని నుంచి దూరంగా రండి, మీలో మీరు ఉండడం నేర్చుకోండి, మీకు మీరు ఉండాలి అని చెప్పేసి అంత లోతుగా ఉందన్నమాట అందులో. అయితే దీనికి కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళు నిజంగా ఇవన్నీ పాటిస్తున్నారా? అస్సలు పాటించట్లేదు, అస్సలకే పాటించట్లేదు. ఇది ఊర్లల్లో సంగతి కూడా చెప్తున్నా. ఊర్లల్లో ఉండే విధానం కూడా ఇప్పుడు ఏమైపోతుందంటే అమ్మ, ఊర్లో పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు, బయట విదేశాలకు వెళ్తున్నారు, సిటీల్లో ఉంటున్నారు. ఈ కల్చర్ అంతా చూసేసి అక్కడ కూడా తల్లిదండ్రుల మాట ఎవ్వరు వినట్లేదు, ఊర్లలో మాట కూడా ఎవ్వరు వినట్లేదు. ఇది మన సాంప్రదాయమైనది, మన ఇంటి నుంచి వస్తున్న ఆచారాలు అని చెప్పినా కూడా పిల్లలు దీనికి నిరాకరిస్తున్నారు. కానీ ఎప్పుడైతే పెద్దలు చెప్పింది పాటిస్తారో అప్పుడే వాళ్ళు బాగుపడతారు. అవన్నీ వదులుకుంటున్నారు కాబట్టి ఈ రోజుల్లో ఈ కలికాలంలో నిజంగా కూడా చెప్తున్నామ్మా, కలికాలంలో కావాల్సింది ఏంటి తెలుసా? పెద్దలు చెప్పిన మాట వినడం. ఊరికే అనలేదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఎప్పుడైతే మీరు పాటిస్తారో, మీకు తెలిసింది ఇప్పుడు గోల్డ్ రేటు ఎంతగా పెరిగింది, బంగారం వెనక మీరు ఎంత పడుతున్నారు. కానీ అదే పెద్దలు చెప్పిన బంగారమైన మాటలు కానీ మీరు పాటించారంటే మీ భవిష్యత్తు కూడా అంత బంగారంగా వెలుగుతుంది. అంటే ఇక్కడ చెప్పటంలో లోపం అవుతుందా? వాళ్ళకి అవగాహన దాని గురించి ఒక సబ్జెక్ట్ ఇవ్వటంలో వెనకపడుతున్నారా? అంతే, కరెక్టే అమ్మా. ఎందుకంటే ఇప్పుడు మా చిన్నతనం అనుకుందాము, బయటికి వెళ్తున్నారు అనుకోండి, తుమ్ముతారు. తుమ్మంగానే వీళ్ళు ఏమంటారు? అరే నాకు తుమ్మావురా, కొంచెంసేపు కూర్చొని పో అని అంటారు. ఇప్పుడు మనం అప్పుడులో అడగలేదు, అమ్మ అని చెప్పారంటే దానికి ఏదో కారణం ఏంటది, మనం వినకుండా పోయామంటే ఎక్కడో ఏ గోతులోనో పడతాం, ఏ యాక్సిడెంటో జరుగుతుందని మన మైండ్లో చెప్పకనే మనము దాన్ని క్రియేట్ చేసేసుకునేవాడు. కానీ ఇప్పటి పిల్లలు మనం అదే మాట చెప్పామనుకోండి, అరే వద్దురా కాసేపు తుమ్మా కూర్చోరా. అప్పుడు మా అబ్బాయి అన్నాడు, కూర్చోరా కాస్త వాటర్ తాగేసుకొని చాదస్తం పాడుగాను, ఇప్పుడు ఈ ఒక్క సెకండ్లో నేను ఇలా కూర్చొని పోతే నీకు నువ్వు అనుకున్నదంతా కరెక్ట్ అయిపోతుందా అని అంటారు కదా. అలాంటి వాళ్ళకి మనం చెప్పే విధానం, అండ్ అప్పుడు మేము అడగలేదు, వాళ్ళు కూడా చెప్పలేదేమో. కానీ ఇప్పుడు పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అంటే ఏం చెప్పాలంటే, మీరు చూడండి, మనం తుమ్మామంటే ఒక సెకండ్ పాటు మీకు గుండె
కొట్టుకోవడం ఆగి సో మనం చచ్చి బతికినట్టు అవుతుంది ప్రతి అందుకని కాసేపు కూర్చొని కృష్ణో రామో దేవుడో అని తలుచుకొని కొద్దిగా చుక్క వాటర్ తాగి బయటికి వెళ్తే ఇంకా మన పని మనకు కంటిన్యూ అవుతుంది అనే లెక్కలో వాళ్ళకి చెప్పిస్తే అర్థమవుతుందేమో. ఓకే. ఆ చెప్పక కూడా ఊరికే సాధిస్తాం అనేటట్టే ఉన్నారు పిల్లలు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.